ఎడారిలో సెలయర్లు మార్చి 27వ తారీఖు. మన ఎడల ప్రత్యక్షం కాబోవు మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని ఎంచుచున్నారును. రోమపత్రిక 8వ అధ్యాయము 18వ వచనం. ఇంగ్లాండ్ దేశంలో ఈ మధ్య ఒక పెళ్లిలో చాలా విచిత్రమైన సంఘటన జరిగింది. పెండ్లి కొడుకు ధనవంతుడు, ఉన్నత కుటుంబీకుడు. 10 ఏళ్ల ప్రాయంలో ఒక ప్రమాదంలో కళ్ళు 2 పోగొట్టుకున్నాడు. గుడ్డివాడైనప్పటికీ చదువులో అందరి మన్ననలు పొందాడు. పెళ్లి కూతురుది వర్ణించలేనంత అందం. కానీ ఏం లాభం? ఆమె ముఖార విందాన్ని చూడటానికి నోచుకోలేదు. కానీ పెళ్లికి కొన్ని రోజుల ముందే నిపుణులైన కంటి డాక్టర్లు అతనికి చికిత్స చేశారు. పెళ్లి రోజున దాని ఫలితం తెలియనున్నది. ఆ రోజు రానే వచ్చింది. అతిథులు, బహుమతులతో చర్చి నిండింది. మంత్రులు, ఉన్నత సైన్యాధికారులు, బిషప్పులు, ఎందరో కీర్తి ప్రతిష్టలున్న వాళ్ళు వచ్చారు. పెండ్లి కొడుకు పెండ్లి బట్టలు వేసుకుని కళ్ళకి ఇంకా కట్టుతోనే తన తండ్రితో కలిసి కారులో చర్చికి చేరుకున్నాడు. చర్చి దగ్గర కంటి వైద్యులు అతన్ని కలిశారు. పెండ్లి కుమార్తె తండ్రి ఆమెను సుతారంగా నడిపిస్తూ తీసుకొచ్చాడు. రకరకాల భావాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. అందరూ అంతలా ప్రశంసిస్తున్న తన అందాన్ని తన ప్రియుడు వేళ్లతో తడివి చూడడమేనా, లేక కళ్ళారా చూసి మురిసిపోయే ప్రాప్తం ఉందా? ఆమె ప్రశ్నిస్తూ ఉండగా మధురమైన సంగీతం చర్చిలో నిండింది. పుల్పిట్ ని సమీపిస్తుంటే ఆమె కళ్ళు ఒక వింత దృశ్యంపై పడినాయి. వరుని ప్రక్కన అతని తండ్రి ఉన్నాడు. వరుని ఎదుట ఆ కంటి వైద్యుడు కంటికి ఉన్న కట్లు విప్పుతూ ఉన్నాడు. చివరి కట్టు కూడా తొలగించబడింది. రెపరెపలాడించి తడబడుతూ ఒక అడుగు ముందుకు వేశాడు. నిద్ర మేల్కొన్న వాళ్ళు పరిసరాలను నిదానించి చూసినట్టు కళ్ళు చికిలించి ముందుకు చూశాడు. పైనుండి గులాబీ రంగు అద్దంలో గుండా సూర్యకాంతి అతనిపై పడుతూ ఉంది. అయితే అతను దాని వంక చూడలేదు. మరేం కనిపించింది అతనికి? ఒక క్షణం పాటు తన తత్తరపాటును అణుచుకుని వదనంలో ఇదివరకెన్నడూ చూడలేని హుందాతనం, ఆనందం ఉట్టిపడుతూ ఉండగా తన వధువును ఎదుర్కోవటానికి ముందుకి అడిగేశాడు. వాళ్ళిద్దరి చూపులు పెనవేసుకున్నాయి. కలిసిన ఆ ఇద్దరి కళ్ళు మరెన్నటికీ విడిపోవన్నట్టుగా అనిపించింది. ఎన్నాళ్ళకి ఆమె పెదిమలు విచ్చుకున్నాయి. ఎన్నాళ్ళకి అతను బదులు పలికాడు. ఆ దృశ్యం అక్కడ చేరి ఉన్న వాళ్ళ హృదయాల మీద హత్తుకుపోయింది. సంతోష సంభ్రమాలకు అంతులేదు. బాధలు, విచారాలు నిండిన ఈ లోకంలో తన యాత్రను ముగించుకొని క్రైస్తవుడు పరలోకంలో చేరి తన ప్రభువును ముఖాముఖిగా చూసినప్పుడు జరిగే సన్నివేశానికి ఈ దృశ్యం ఒక మచ్చు తునక. నా ప్రియతమా, యేసు ప్రభు నీతి నిలయమా, నీపైని ఆశతో నీ రాకకై దాపు చేరే వేళకై నిరీక్షించేను. నా కన్నులు కాయలు కాసేను. ఆ రోజు రావాలి, ఎదురు తెన్నులికపోవాలి. కడకు చేరేవు నన్ను, నీ స్వరం వింటాను. కన్నులారా కనుగొంటాను, నీతో ఉంటాను. ఎంత రమ్యమీ ఊహల మేడలు. థ్యాంక్ యూ. Please like, share and subscribe. God bless you.